హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సాన్వి క్రియేషన్స్. నేను మీ రవలి. నేను ఈరోజు హోమ్ మేడ్ మ్యాంగో ఫ్రూటీ ఎలా రెడీ చేసుకోవాలో చూపించబోతున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఈ హోమ్ మేడ్ మ్యాంగో ఫ్రూటీ కోసం మనం ఇక్కడ 2 మామిడికాయలు తీసుకున్నామండి. ఒకటి కచ్చిది, ఇంకొకటి పండిపోయిన మామిడికాయ. దాన్ని తోలు తీసేసుకొని ఇలా కట్ చేసుకొని పెట్టేసుకొని ఇవి 2 మనం మిక్సీ చేసుకోవడానికి మిక్సీ జార్లోకి వేసేసుకుందాం. ఇవి 2 మిక్సీ జార్లోకి వేసేసుకున్న తర్వాత ఇది ఫైన్ పేస్ట్ లాగా వచ్చేటట్టు మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక కడాయి తీసేసుకొని ఇందాక మనం చేసి పెట్టుకున్న పేస్ట్లా మొత్తం దాంట్లోకి వేసేసుకొని ఇది కొంచెం దగ్గర పడేంత వరకు పెట్టుకోవాలి. దీంట్లో మన టేస్ట్కి సరిపడా చక్కెర వేసుకొని కలుపుకొని 1 టీ స్పూన్ అంత వెనిగర్ వేసేసుకొని కలుపుకోవాలి. ఇక్కడ వెనిగర్ లేకపోతే నిమ్మకాయని యూజ్ చేసుకోవచ్చు. సో ఈ పేస్ట్ అనేది మొత్తం ఇలా థిక్గా అయ్యేంత వరకు మనం చేసుకోవాలి. చల్లారిపోయిన తర్వాత ఇలా అవుతుంది మన పేస్ట్. ఇది ఒక బౌల్లోకి కానీ లేకపోతే ఒక జార్లోకి కానీ తీసేసుకొని మనం ఒక 5 to 6 months వరకు స్టోర్ చేసుకోవచ్చు. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు మ్యాంగో ఫ్రూటీని రెడీ చేసుకోవడానికి ఈ ప్యూరీ అనేది మనకి యూజ్ అవుతుంది. సో దీన్ని మనం 6 months వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న దాంతో మనం మ్యాంగో ఫ్రూటీ ఎలా చేయాలో చూద్దాం. దానికోసం ఒక సర్వింగ్ గ్లాస్లోకి ఐస్ క్యూబ్స్ తీసేసుకొని ఒక 4 స్పూన్స్ అంతా మనం చేసి పెట్టుకున్న మ్యాంగోది వేసేసుకోవాలి. ఇది మొత్తం వేసేసుకున్న తర్వాత చిల్డ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. కూల్ వాటర్ వేసేసుకొని మొత్తం కలిపేసుకోవాలి. అంతే, మన హోమ్ మేడ్ మ్యాంగో ఫ్రూటీ అనేది రెడీ అయిపోయింది. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సాన్వి క్రియేషన్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను నా ఛానల్ ఎలా సబ్స్క్రైబ్ చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ సాన్వి క్రియేషన్స్ అని యూట్యూబ్ ఓపెన్ చేసి సెర్చ్ చేయండి. అక్కడ సాన్వి క్రియేషన్స్ ఫస్ట్ వచ్చింది ఓపెన్ చేయండి. నెక్స్ట్ మీకు ఇక్కడ ఎల్లో కలర్లో కనిపిస్తుంది నా ఐకాన్. అది ఓపెన్ చేసి ఏదన్నా ఒక వీడియో ఓపెన్ చేసుకుని మీకు చూడాలనిపించిన వీడియో ఓపెన్ చేసి దానికి అక్కడ హ్యాండ్ సింబల్ ఉంది కదా, దాన్ని లైక్ బటన్ లైక్ చేయండి. షేర్ చేయాలంటే దాని పక్కన ఉంది కదా, వాట్సాప్లో ఎక్కడైనా షేర్ చేసుకోవచ్చు మనము. ఆ లింక్ కాపీ చేసుకొని నెక్స్ట్ కమెంట్ చేయాలంటే అక్కడ కింద కమెంట్స్ అని ఉంది కదా, అక్కడ నుంచి కమెంట్స్ మీది వస్తుంది. ఇక్కడ మనం టైప్ చేసుకోవచ్చు ఏ కమెంట్ రాయాలనుకుంటున్నామో. నెక్స్ట్ సబ్స్క్రైబ్ అనేసి ఛానల్ నేమ్ పక్కన ఉంది కదా, చేసిన తర్వాత అది ఓపెన్ చేస్తే డౌన్ ఆర్ ఓపెన్ చేస్తే ఆల్ అని పెట్టుకోవాలి. అప్పుడు సబ్స్క్రైబ్ అయిపోతుంది.